ఈ రోజు నుండి 7 రోజుల తర్వాత ఈ భూమి అంతమైపోతుంది. ఈ ప్రపంచం మాయమైపోతుంది. ఇప్పుడు మన సమస్త దుష్కర్మలకు, చెడు కార్యాలకు, అలాగే మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చింది. ఇక ఇప్పుడు మీరందరూ మీ పాపపుణ్యాలని స్వీకరించాల్సి ఉంటుంది. గురువు గారు వీళ్ళందరి ముందు నా బండారాన్ని బయట పెట్టరు కదా. గురుగారు, ఇది రాజ్యసభ, పరిహాసం చేసే సభ కాదు. ఇక ఇది ప్రపంచం. నృత్యమేం కాదు, సమాప్తమైపోతానికి. మహారాజా, నాకు భవిష్యత్తు తెలుస్తుంది. భవిష్యత్తును చూశాకే భవిష్యవాణి చెప్తాను. ఇంతవరకు నేను చెప్పిన భవిష్యత్తు నిజమని తేలింది. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే ఇదిగో వీరిని అడిగి తెలుసుకోండి. చెప్పండి మహామతి గారు. అవును మహారాజా, నాకు ఎన్నో ఏళ్లుగా గురువు గారి గురించి తెలుసు. అలాగే ప్రతి విషయంలోనూ వీరిని కలిసి వీరి ఆశీర్వాదంతో సలహాలు తీసుకుంటాను. ఈ రోజు వరకు వీరి ప్రతి మాట నిజమని నిరూపణమైంది. మంచి విషయం, మంచి విషయం. వీరు మహాజ్ఞానులైతే వీరికి రాజ దర్బారులో స్థానం లభించాల్సిందే. వీరు తన జ్ఞానంతో భవిష్యత్తును చెప్తారు, నేను నా తెలివితేటలతో భవిష్యత్తుని మార్చేస్తాను. వీరు అంటారు తదాస్తు, నేనంటాను కళ్యాణమస్తు. మీ అందరి కోసం చెప్తున్నాను. నిన్న నేను కైలాసానికి వెళ్ళాను కదా. నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ భోలాశంకరుణ్ణి కలిశాను. నిన్న భోలాశంకరుడు ప్రసన్న ముద్రలో ఉన్నారు. వారు నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత అన్నారు, ఎలా ఉన్నావని. నేను బాగున్నానన్నాను. ఏంటిలా వచ్చావన్నారు. మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాను అని చెప్పానంతే. మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం మహారాజా. కానీ ఆ పరమేశ్వరుడు ఇలాంటిదేమీ నాతో చెప్పలేదే. అది నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, శివుడు నాకు చెప్పడం మర్చిపోయిండొచ్చు కదా. నిజానికి మహారాజా, ఇటువంటి జ్ఞానులు, యోగులు, మహాపురుషులు ఉంటారు. వారు నిజంగా భవిష్యత్తును చెప్పగలుగుతారు, గురువు గారిలాగా కదా. అవునా మహామత్య? గురుగారు, మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే 7 రోజుల తర్వాత ఈ ప్రపంచం నిజంగా అంతమైపోతుందా? అవును మహారాజా, స్వయంగా బూరా బాబా నన్ను ఈ పని కోసం ఎంచుకున్నారు. ఈ విషయం నన్ను అందరికీ చెప్పమన్నారు. ప్రపంచం అంతం కావడమా? అది సాధ్యమేనా? ఈ సూచనకు అసలు ఏం ఆధారం ఉంది? మహామతిలో వారి గురువుగారు వచ్చారు మహారాజా. ఓహోహోహోహో, గురువుగారు. ఓహోహోహోహో, క్షమించండి గురువుగారు, క్షమించండి. లేవండి. క్షమించండి. కానీ గురువుగారు, మీరు భవిష్యత్తుని చూడగలరంటే తమరు ఇది కూడా చూసి ఉండవలసింది కదా. నేను తమను తోసేస్తే తమరు కింద పడిపోతారు అని. అప్పుడు జాగ్రత్త పడుండేవారు కదా. నేను మీ అందర్నీ అప్రమత్తం చేయడానికి వచ్చాను. ఇటువంటి మూర్ఖపు మాటలతో సమయాన్ని వృధా చెయ్యకూడదు అని. మీరు పశ్చాత్తాపడాలి, సత్యాన్ని స్వీకరించాలి, ఆత్మని శుద్ధి చేసుకోవాలి. లేదంటే 1 వారం గడిచిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపం మాత్రమే మిగిలిపోతుంది. మహారాజా, ఏమైంది? ఎందుకంత కంగారుగా వచ్చావు? మహారాజా, పెద్ద మైదానం దగ్గర ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఏం పేలుడు? మహారాజా, మైదానంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. అదెలా అనిపిస్తుందంటే ఒక భయంకరమైన వస్తువు పడి భూమి కుంగిపోయినట్టుగా. పండిత రామకృష్ణ గారు, మహారాజా, మహామతి గారు, ఇంకా రాజుగారు, నా ఉద్దేశం ప్రకారం మనం అందరం అక్కడికి వెళ్ళి చూడాలి అసలు అక్కడ ఏం జరిగింది అని. పదండి. అంతా నాశనమైపోయింది. నా భూమి, నా పొలం అంతా నాశనమైపోయింది.
ఓహో, ఈ గంటి కుమార్ బాబాయ్ నన్ను ఇరికించేలా ఉన్నాడు. తన నత్తి వల్ల తనని ఎవరైనా గుర్తుపడతారేమో. నేనొక మూర్ఖుణ్ణి, ఈయనకి పని అప్పగించాను. ఏడవటం ఆపేసి విషయం చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆకాశం చూశారు కదా, అక్కడి నుండి ఒక అగ్నిగుండం అతి వేగంగా కిందకు దూసుకొచ్చింది. ఇక్కడ నా పొలంలో ధడేల్మంటూ పడింది. నేనిప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడేమైనా చేసేవాడివా? నేను అన్నదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ముందేం చేసేవాడు అదే చేయొచ్చుగా. మీరు మాట్లాడే విధాన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇలా మాట్లాడే వాళ్ళని నేను ఇంతకు ముందు ఎక్కడో కలిశాను. ఎవరై ఉంటారు? మహారాజా, ఇదైతే ఒక మనిషికి ఉండే మామూలు నత్తే కదా. చాలా మందికి ఉంటుంది. తమరు ఇంతకు ముందు కూడా ఈ విధంగా నత్తిగా మాట్లాడిన వ్యక్తిని ఎవరైనా కలిసి ఉంటారు. మహామాత్యులు గారు, ఏయ్, దూరంగా వెళ్ళా. ఇప్పుడు నా పరిస్థితి ఏం కాను మహామాత్య. చిప్ప. పండిత రామకృష్ణ గారు, ఇది చాలా విచిత్రమైన ఘటన. మీకేమనిపిస్తుంది? ఇదంతా ఎలా జరుగుంటుంది చెప్పండి. పండిత రామకృష్ణ గారు, ఏదో ఒకటి చెప్పండి. మహారాజా, నేను కూడా ఇప్పుడు దీనిని అర్థం చేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను. దీని గురించి గురువుగారే ఏమైనా చెప్పగలుగుతారు? గురువుగారు, చాలా పెద్ద అగ్నిగుండం ఒకటి ఆకాశం నుండి భూమి వైపుకి వేగంగా దూసుకొస్తోంది. వారం రోజుల తర్వాత అది ఈ భూమిని ఢీకొట్టబోతోంది. అప్పుడు ఈ భూమంతా నాశనం అవ్వబోతోంది. ఇది ఆ అగ్నిగుండానికి చెందిన ఒక చిన్న కణము. లేదు 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 లేదు, నేనొప్పుకోను. ఇది అగ్నిగుండం యొక్క కణమని. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అబద్ధం చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది. ఏం జరుగుతుందంటే అతని పంట సరిగ్గా పండుండదు. అందుకని కావాలని ఇక్కడ స్వయంగా గొయ్య తవ్వి నీ పంటించి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే రాజదర్బారు నుండి అతనికి కొంత ధనం లభిస్తుందని. నీ మాటకి అర్థం ఏమిటి? నేను అబద్ధం ఆడుతున్నానా? ఇలా చూడు, నువ్వు మర్చిపోతున్నావు. నేను భవిష్యత్తుని చూడగలను. అయితే నేనేం చెయ్యాలి? నువ్వు రాజగురువని చెప్పుకుంటున్నావు, కానీ నీ మనసు కలుషితమైనది. దర్బారులో ఉన్న ఒక తెలివైన వ్యక్తిని చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు. ఇంకా చెప్పనా? రాజగురువు అయినప్పటికీ నువ్వొక నర్తకిని. లేదు 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 గురువు గారు, మీరు శాంతించండి. అది నేను ఊరికే అలా అన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది మీ మీద, అలాగే మీరు చెప్పిన భవిష్యవాణి మీద. ఏడుస్తున్న ఈ వ్యక్తిని నేను ఊరికే పరిశీలించాలనుకున్నాను అంతే. మహారాజా, ఇతను చెప్పేది నిజమే. అవును మహారాజా, నేను నా రథంలో కూర్చుని ఇక్కడికి వస్తున్నప్పుడు అనుకోకుండా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు శివుణ్ణి నేను కలిశాను. ఆ శివుడు కూడా నాతో అదే చెప్పాడు. వీరు చెప్పిందే. గురువుగారు, ఈ భవిష్యవాణి తమరు చెప్పిందే. దీని నుండి తప్పించుకునే ఉపాయం కూడా తమరే చెప్పండి. తప్పించుకునే ఉపాయం ఏదీ లేదు. కేవలం 1 వారమే మిగిలి ఉంది. ఆలోపు మనుషులు వాళ్ళ పాపాల్ని కడిగేసుకోవాలి.
వాళ్ళని వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనసు, కర్మ, వాంఛ, ఆత్మ అన్నిటినీ శుద్ధం చేసుకోవాలి. లేదంటే స్వర్గం కాదు, నరకమే గత అవుతుంది. గురుగారు, నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు ఈ ప్రపంచం వారం రోజుల్లో సమాప్తమవుతుందని. ఓరిని, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా వీరికి ఇంకా నమ్మకం కలగడం లేదా? గురువుగారు, క్షమించండి. ఈ విషయం ఎలాంటిదంటే దీన్ని ఎవరైనా సులభంగా నమ్మడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. తమరి వద్ద ఏదైనా వస్తువు గాని సాక్ష్యం గాని ఉందా? దానితో నిరూపించొచ్చు ఆకాశంలో ఒక అగ్నిగుండం ఉందని, అది భూమి మీద పడుతుంది అని. ఉంది. ఇదిగో చూడండి, ఇది మామూలు గాజు ముక్క కాదు. నిజానికి ఇది కూడా ఆకాశం నుండే పడింది. మహారాజా, ఇవాళ రాత్రి ఆకాశం వైపు దక్షిణ దిక్కున ఈ గాజు ద్వారా చూడండి. మీకే నమ్మకం కలుగుతుంది. పండిత రామకృష్ణ గారు, అందరికంటే ముందు మీరు ఈ గాజు ముక్కల్లోంచి ఆకాశం వైపు చూసి చెప్పండి. మీకు ఏమైనా కనిపిస్తుందా లేదా కనిపించట్లేదా? సరే మహారాజా, ఖచ్చితంగా కనిపిస్తుంది. అగ్నిగుండము ఎక్కడికి వెళ్ళిపోయింది? అగ్నిగుండం ఎటు వెళ్ళిపోయింది? ఎటు వెళ్ళిపోయిందంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు ముందే అగ్నిగుండాన్ని చూసారా ఏంటి? లేదు లేదు గురువర్యా, లేదు. మరి మీరు అంత నమ్మకంగా ఎలా చెప్పగలరు ఎటు వెళ్ళిపోయింది అగ్నిగుండమని? అంత నమ్మకంగా నేను ఎందుకు చెప్పానంటే అది గురువుగారు ఎంతో నమ్మకంగా చెప్పారు. నాకు గురువుగారి మాట మీద నమ్మకం ఉంది. చాలే ఆపండి. ఏం గురువు గారు, అనవసరపు మాటలు మాట్లాడాడు అతను. తనంతాను గురువు గారని చెప్పుకుంటున్నాడు. అతడు ఒట్టి మూర్ఖుడు. మూర్ఖుడే కదా మరి, అందుకే అగ్నిగుండం కనిపించడం లేదు. అలాగా తదాచార్య గారు, మీరే కదా చెప్పారు శివయ్య స్వయంగా చెప్పారని. అవును మహారాజా, అవును. ఇది నేను చెప్పడం లేదు. గురువు గారి గురించి అందరూ అలా అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. తప్పకుండా అగ్నిగుండం కనిపిస్తుంది. చూడండి చూడండి. నేను చూస్తాను మహారాజా. ఆ అగ్నిగుండం ఎందుకు కనపడడం లేదు? అది కనిపించకపోతే ఏమవుతుంది? లేదు 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 లేదు, దేవుడా, ఇదెలా సంభవము? పృథ్వీ అంతము, సృష్టి నాశనము, ప్రపంచం అంతము. లేదు లేదు లేదు, అలా జరగకూడదు. మహారాజా, గురువుగారు చెప్పింది సత్యమే. గురువుగారు చెప్పింది ఎప్పుడూ అసత్యం కాదు, కానీ ఇంత పెద్ద విషయం అంటే నమ్మశక్యంగా కూడా లేదు. తమరే స్వయంగా చూడండి. అంత పెద్ద అగ్నిగుండమా? నేను 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 కూడా చూడనా?
పండిత రామకృష్ణ గారు, మహారాజా, ప్రపంచం నాశనం అవ్వకుండా కాపాడండి. ఏదో ఒకటి చేయండి మీరు. నేనా మహారాజా? మహారాజా, ఇది ఇప్పుడు ప్రకృతి చేతిలో ఉంది. నా వంటి వాడు ఏం చేయగలడు? అగ్నిగుండము తీవ్రమైన వేగంతో అంతరిక్షం నుంచి భూమికి వస్తోంది. ఎవరూ ఏమీ చెయ్యలేరు. గురువుగారు ఏం చెప్పారో అది మాత్రమే చెయ్యగలుగుతాం. మన దుష్కర్మలకు ప్రాయశ్చిత్తం. ఇక ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందరూ తమ తమ సత్యాన్ని అంగీకరించవలసిందే. లేదు లేదు, నేను ఇంత పెద్ద నిజాన్ని ఎలా స్వీకరించగలను? నేను అలా చేశానంటే మీరు చెప్పింది పూర్తిగా నిజం పండిత రామకృష్ణ గారు. ఖాయం చేయండి, రేపు విజయనగరంలో ప్రతి ఒక్కరూ నా ఈ భవనానికి విచ్చెయ్యాలి. నేను చాలా ముఖ్యమైన ప్రకటన ఒకటి చెయ్యాలి. ఇప్పుడు బాణం సరిగ్గా తగిలింది. నేనిక నాన్న దగ్గరికి త్వరలోనే చేరుకుంటాను. ఆ కైకాల నన్ను స్వయంగా తీసుకువెళ్తాడు. ఆనందంగా ఉంది. ఏంటి గురువుగారు, మీరు ఇప్పటికే చాలా తీపి తినేశారు. మాకు కూడా ఇవ్వండి, మమ్మల్ని కూడా ఆనందింపనివ్వండి. మిఠాయిలు తింటారా? తింటాం తింటాం. ఇదిగో పంచుకుని తినండి. నేను తినడం పూర్తయ్యే వరకు మీరు దీన్ని తినొద్దు. ఏంటి గురువుగారు, ఇందులో మేము తినడానికి ఏముంది, దాచుకోవడానికి ఏముంది? ఇది ఒక్క క్షణంలో సమాప్తం అయిపోతుంది. సమాప్తమా? ఓ లడ్డు సమాప్తమైపోతుంది, పాయసము సమాప్తమైపోతుంది. కానీ ఈ ప్రపంచం ఎలా సమాప్తమవుతుంది? అయ్యో గురువుగారు, ప్రపంచం గురించి వదిలేయండి. నాకు ముందు ఈ జిలేబీ తినడానికి అనుమతినివ్వండి. తినండి. తినచ్చా? దడము రా ధనిచార్య, దీనితోనే సరిపెట్టుకోవాలి. రా. దడము దడం ఇవ్వండి. నీకు ఎంత ధైర్యము? నువ్వు ధనిచారిని మణిచారిని డబ్బులు అడుగుతున్నావా? హై! మీరిద్దరూ ఒకప్పుడు రాజగురువులు, ఇప్పుడు కాదు కదా. అది కాకుండా మీరు రాజగురుగా ఉన్నప్పుడు ఉచితంగా నా దగ్గర చాలా మిఠాయిలు తిన్నారు. ఇక ఇప్పుడు మీరు రాజగురువులు కాదు. ఇప్పుడు మీరు తినడానికి, మీ రాజగురు తినడానికి డబ్బులు తప్పకుండా ఇవ్వాలి. లేదంటే ఎంగిలి పద్ధతితో అండి. మా గురువు గారివి కూడానా? ఆయన తింటే మేమివ్వాలా? నువ్వు పోయేటప్పుడు డబ్బులు తీసుకుని వెళ్తావా ఏంటి? నీకు విషయం తెలియదు అనుకుంటా. కొన్ని రోజుల్లోనే ఈ ప్రపంచమంతా అంతమైపోబోతోంది. వారం రోజుల తర్వాత ప్రపంచం అంతమైపోతుంది. మాలాంటి పేదవాళ్ళకి మిఠాయిలు తినిపించి పుణ్యం కట్టుకోండి. అవును, ఇదైతే మేము విన్నాం. ప్రపంచం అంతమైపోబోతోందట. వాళ్ళు చెప్పేది వినండి. పద పద, మనం వెళ్దాం. పద వెళ్దాం. పద. ఎక్కడికి వెళ్తున్నారు? వీటి అన్నిటి గురించి నాకు తెలియదు. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, లేకపోతే ఎంగిలి పాత్రని శుభ్రం చేయండి. ఆగండి, వినండి వినండి వినండి. మహారాజు గారి ఆదేశము. ప్రజలందరూ కూడా ఇవాళ రాత్రికి రాజభవనానికి విచ్చెయ్యాలి. అరే, ఈ ప్రపంచం సమాప్తం కాబోతోంది. మహారాజు ఈ విషయం గురించి ఏదో ప్రకటించాలన్నారు. వాయించండి. ప్రపంచం అంతం కాబోతోందా? ఇదెలా సాధ్యమవుతుంది అసలు? అరే పండిత రామకృష్ణ, ఆగండి ఆగండి. పండిత రామకృష్ణ ఆగండి. చెప్పండి చెప్పండి. పండిత రామకృష్ణ, ప్రపంచం అంతం కాబోతోందనేది ఇప్పుడు నిరూపణ అయింది. చెప్పండి, అవునా కాదా? అటువంటప్పుడు మనుషులందరూ మంచి పనులే కదా చెయ్యాలి. చెప్పండి, అవునా కాదా? మరి మీరు నాకు ఆ చెరు యవ్వన మూలికల మందును ఇవ్వాలి. చెప్పండి, అవునా కాదా? కాదు. కాదా? అరే ఎందుకు కాదు? ఎందుకంటే వారం రోజుల్లో ప్రపంచం అంతం అయిపోతుంది. ఇప్పుడు మీరు మూలికలు తీసుకుని ఏం చేస్తారు? అరే పండిత రామకృష్ణ, కనీసం ఈ 7 రోజులైనా నేను యవ్వనస్తుడుగా అనుభూతి చెందుతాను. చెప్పండి, అవునా కాదా?
కాదు, మహారాజు గారు తమని పిలిచిన తర్వాత తమరు సరైన సమయానికి రాజదర్బారుకు వెళ్ళకపోతే మీకు ఆ రాజగురువు పదవే ఉండదు, అవునా కాదా? కాదు, వద్దు, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు. మీరు దర్బార్కే కదా వెళ్తున్నారు. ఆ. పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను. పదండి. పదండి పదండి. అరే కాస్త నెమ్మదిగా నడవండి. ఇదిగో పండిత రామకృష్ణ, ఆగండి. అరే చూడండి, ఆ మూలికల వల్ల మీరు ఎంత వేగంగా నడుస్తున్నారో చూడండి. భాస్కర్ ఎక్కడా కనిపించడం లేదు. పండిత రామకృష్ణ, భాస్కర్ ఎక్కడా? నేను ఎంతో ప్రత్యేకంగా భాస్కర్కి చెప్పా ఇక్కడ ఉండాలి అని. మహామత్య, పాపం నా పుత్రుడు సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయ సమయం వరకు భవనం పనులే చేస్తూ ఉండి ఎంతో అలిసిపోయి కృంగిపోతున్నాడు. ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. పండిత రామకృష్ణ గారు, ఎందుకు మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు? భాస్కర్ ఏమన్నా- అందరూ వచ్చేశారు. ఆలస్యం చేయకండి, అగ్నిగుండాన్ని చూపించండి త్వరగా. ఇప్పుడు ఈ యంత్రం సహాయంతో మనం అందరితో పాటు ధూమకేతువు నీడని చూడవచ్చు. అలా చూడండి మహారాజా. ఓరి భగవంతుడా! ఇదే ఆ అగ్నిగుండం. ఇది ఎంతో వేగంగా భూమి మీదకు దూసుకువస్తోంది. ఖచ్చితంగా వారం రోజుల్లో భూమిని ఢీకొడుతుంది. ఆ తరువాత భూమి అంతం అవుతుంది. సమస్తం అగ్నికి ఆహుతయి బూడిదైపోతుంది. ఓరిని, తనెక్కడి నుంచి వచ్చింది? ప్రతి సంవత్సరం ఈ అగ్నిగుండం ఇదే సమయంలో ఇలాగే కనిపిస్తుంది, కానీ ఎప్పుడూ కూడా భూమిని ఢీకొట్టదు. నిజానికి గాలి వేగంతో అది వేరే దిక్కుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తను అందరితోనూ ఆ అగ్నిగుండం గురించి నిజం చెప్పేసిందంటే తర్వాత ఏమవుతుంది? మహారాజా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. లేదు 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 లేదు, ఇంతవరకు చేసిందంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తనను ఎలా అడ్డుకోవాలి?